చెప్పండి, నిన్న జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు? ఏంది ముఖ్య ఉద్దేశం? నా పేరు పెద్దిపెంటయ్య, తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శిని. నిన్న తీన్మార్ మల్లన్న గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మునూరు కాపు ముద్దు బిడ్డలు, కుల సోదరులు, సోదరిమణులు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ ఏమనే చర్యగా దీన్ని భావిస్తున్నాం. వాస్తవానికి కంచం మంచం అనేటటువంటి అంశం ఏదైతే వివాదంలోకి వచ్చిందో ఆ కంచం మంచం అనేటటువంటి అంశంపైనే నేను ఎక్కువగా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ యాస భాష అంత ప్రాముఖ్యత గాంచలేదు. మనము పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ యాస భాష బాగా ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంది. ఆయన నేర్పిన బాటలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ యాసలో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి తెలంగాణ యాస భాషలో మాట్లాడుతున్నారు. అంత మాత్రాన కంచం మంచం అనేటటువంటి పదాన్ని వివాదంగా తీసుకొని తన జాగృతి గుండాలను మల్లన్న గారి కార్యాలయంపై పంపించి దాడులు చేయించడము, హత్యాయత్నానికి పాల్పడము, మళ్ళీ తిరిగి ఆయనపైనే కఠినమైన చర్యలు తీసుకోండి మండలి కౌన్సిల్ చైర్మన్ గారికి పోయి ఫిర్యాదు చేయడము, దొంగ అని అరిచినట్టుగా ఉంది. అందుకని జాగృతి నిర్వాహకురాలు కవిత గారి పైన వారి ఆమె ఒక కార్యక్రమ నిర్వాహకురాలు, ఒక జాగృతి అనే సంస్థను నడుపుతుంది. రాజకీయంగా ఎదుర్కోవాలి, ఏదైనా మాటలుంటే నువ్వు రాజకీయంగా విభేదించుకోవాలి, లేదు చట్టపరంగా నువ్వేమన్నా చర్యలు తీసుకునేది ఉంటే తీసుకోవాలి, లేదు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు పరంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి, లేదు తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ ముందు ధర్నా చేయండి, నిరసన వ్యక్తం చేయండి. కానీ దాడులకు పాల్పడడం ఏంది? మొత్తం ఆఫీస్ మొత్తం చిందరవందరైంది. ఈరోజు మేము పోయి చూసి వచ్చినాము, మొత్తం రక్తసిక్తం అయిపోయింది ఆఫీస్ అంతా కూడా. మరి ఆ సమయంలో మరి ఒకవేళ గన్మెన్లు లేకపోతే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది ఈరోజు ఊహించుకోలేము. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని విచారణ జరిపి దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి మా డిమాండ్. జాగృతిలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీరు మేల్కొనండి. ఎప్పుడైనా ఈ అగ్రవర్ణాలు, ఈ వెల్మదొరలు మనను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. మనము వారి అడుగుజాడల్లో నడవడం కంటే మనం బీసీ బాటలో మన బీసీల వెనుక నడుస్తే బాగుంటుంది. మీరు ఖచ్చితంగా జాగృతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ బయటికి వచ్చి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా. లేదు, బీసీల గురించి, బీసీలకు ఆమెకి ఏం సంబంధం అసలు? గతంలో 10 ఏళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది? మరి ఎందుకు బీసీల గురించి మాట్లాడలేకపోయినరు? మరి ఆ రోజు కూడా జాగృతి ఉంది, ఆ రోజు కూడా ఇటువంటి గుండాలు కార్యకర్తలు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోయింది? గతంలో 10 ఏళ్ళు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదు. ఎంతమంది అగ్రవర్ణాలకు పదవులు ఇచ్చిండ్రు? మొత్తం ఆయన కోటరీ మొత్తం ఆ ప్రజాభవన్ దగ్గర కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి మొత్తం అగ్రవర్ణాల వాళ్ళే. ఒక్క బీసీని చూపించమండి. 10 ఏళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంబడి ఒక్క బడుగు బలహీన వర్గాల నాయకులకు సంబంధించిన వారు ఎవరున్నారో చూపించమనండి. మొత్తం సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, సంతోష్ కుమార్ అంతా అగ్రవర్ణాల వాళ్ళే తప్ప బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కడుంది అవకాశం? అక్కడ లేనే లేదు. సో కాబట్టి జాగృతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి బయటికి రండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. తీన్మార్ మల్లన్న తీర్మానంపై దాడి అత్యాయత్నం జరిగిందో దాన్ని మునూరు కాపు సంఘం మళ్ళీ బీసీ సంఘం తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు తెలంగాణ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కూడా యాస భాష చాలా మాట్లాడిండు, అయినా కూడా ఎక్కడ ఇట్లాంటి బతుకుతాడు ఎప్పుడు చేయలేదు. అదే మల్లన్న మాట్లాడింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు ప్రజాస్వామ్యంలో మీరు చట్టాల ద్వారా ముందు పోవాలి తప్ప కానీ ఇలా దాడులు చేసిన కరెక్ట్ కాదు. ఇట్లాంటి దాడులు మేము మళ్ళొకసారి తిరిపిడైతే మాత్రం విడుచుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము కూడా తిరగబడతాం, మేము కూడా తగలబెట్టేసి మా శక్తి ఉంది అని మేము అట్లా పోవద్దని చెప్పేసి మనం సామరస్యంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి అలానే ముందు పోవని చెప్పేసి మేము మా పెద్దలు చెప్పిన ఆ పెద్దల ప్రకారం మేము దోతున్నాం. ఖబర్దార్ కవిత గారు, జాగృతిలో ఉన్న పెద్దలందరూ చెప్తున్నాం, మీరు ఇట్లాంటి దౌర్దాలు మళ్ళా ఇట్లా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.
ఖచ్చితంగా తిరగబడతాం. ఖచ్చితంగా మేము కూడా మా పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి దాదాపు 20-30 మంది కార్యకర్తలు అక్కడికి వచ్చి ఫర్నిచర్స్ దర్శనం చేయడం, రక్తాలు చిందేలా దాడులు చేయడం ఎట్లా వస్తున్నారు? అంటే నేనేమంటున్నా, మీరు గుండాలను వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళ కిరాయి గుండాలను తీసుకువచ్చి మీరు మళ్ళీ మీరు దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడండి, తప్పమంటే అంటే మీరు జరిగింది తప్పుగా పొరపాటని చెప్పండి. అంతేగాని మీకెవరు ఇచ్చారు చంపేధికారం, మీకెవరు ఇచ్చారు, మీరెవరు చంపేధికారం? ఇదే నా సంస్కృతి, మన తెలంగాణ దీనికి సాధించుకున్నాం మనం. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ పద్ధతి ఇది? అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో వచ్చాము, 10 అధికారంలో కూడా మనం చేయాలని మీరు ఎన్నో భాష మాట్లాడరు. అంటే మేము అట్లా మాట్లాడినామా? ఎవరన్నా తిరగబడ్డారు అట్లా? అట్లాంటి మీరు ఇప్పుడు అధికారం పోయిందని మీరు ఆ ధ్యాసలో మీకు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అనవసరంగా బీసీల మీద తిరగబడడం, ఇప్పుడు మా బీసీల గురించి రాజాకరు మల్లన్న కొట్లాడుతుంటే మల్లన్న మీద మీరు హత్య ప్రయత్నం చేయడం మాత్రం ఇది తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాం. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న మహిళను పట్టుకుని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అన్న, ఎమ్మెల్యే స్థాయిన మల్లన్న మహిళను పట్టుకొని మాట్లాడి అది తెలంగాణ యాస భాష. అది కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు రాసిన పుస్తకంలో ఉన్నది. మీ మంచం గ్లాసు ముందు సాత్రము దాంట్లో అదే పొద్దున కూడా వచ్చింది. దాని గురించి తప్ప మాట్లాడింది తప్ప కానీ నేను మహిళలు ఎక్కడ కించపరచలేదు. మహిళలు కించపరిచే సంస్కృతి కూడా మా మున్నూరు కాపులేదు కాదు, బీసీలేదు కాదు, ఎక్కడ కూడా మహిళలు కించపరిచేది మనం ఎక్కడ చేయలేమని చెప్తున్నాం. అంటే బీసీల గురించి పోరాడుతుంటేనే ఈ దాడులు అంటే బీసీలో రాజాధికారం ఏడు తీసుకుపోతారో మా విలువలకు రాజాధికారం పోతుందేమో, మరి మాకు రాదేమో అని వాళ్ళు భయభద్ర గురి అయి ఇలాంటి బతుకుతాలు పాల్పోతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు చూసి వచ్చాను, చాలా దారుణంగా అక్కడ అటాక్ చేయడం జరిగింది. మొత్తం అది తీన్మార్ మల్లన్న వారి పేరు, వారి చేతికి కూడా గాయాలైనాయి, స్టాఫ్ మీద గాయాలైనాయి. ఇవన్నీ ఏంటి, ఇదంతా ఫర్నిచర్ అంతా కూడా ఇది చేశారు. మొత్తం విరగొట్టడం, పగలగొట్టడం అంతా నానా హంగామా చేసి వచ్చేసారు. సో ఇదంతా కూడా ఏదైతే కావాల్సుకొని చేశారో జాగృతి తరఫున కవిత గారికి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కవిత, ఏమన్నా అనుకో నువ్వు. మాకు రాజకీయంగా కానీ వ్యక్తిగత దోషాలు ఎవరికి కూడా కొట్టుకో అగ్రవర్ణ దొరలు మా రాజ్యం ఎట్లుంటుందంటే మీ పైన ఎక్కడికైనా దాడికి తెగిస్తాం, మిమ్మల్ని హతముందించైనా సరే రాజకీయ నాయకులు ఎదిగేవారని మేము నాశనం చేస్తామని చెప్పేసి అంటే బీసీ సమాజం అయితే నిన్న ఏదైతే తెలంగాణ జాగృతి అనే సంస్థ ఒక తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగిందో యావత్ గౌడ యాదవ్ ముదిరాజు బీసీ సోదరులంతా కూడా ముక్త కంఠంతో మా యొక్క కార్య భవిష్యత్తులో ప్రకటిస్తాం. ఇప్పుడు నిరసన మనకు వివరణ కావాల్సి వచ్చినప్పుడు శాంతియుతంగా మాట్లాడుకో. మనకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ద్వారా మనం వాక్ స్వాతంత్రం ఇచ్చారు. మీరందరూ కూడా ఖండించండి. ఒక ఆడపిల్లని మీరు ఈ రకంగా అంటున్నారంటే మీరు నేర్పిన తెలంగాణ యాస భాషలోనే మేము కూడా మాట్లాడినాం. అవే సామెతలుగా వచ్చినాయి తప్ప అక్కడ ఇబ్బంది లేదు. ఈయన ఏదైతే మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆత్మగౌరవం కోసం, ఆయన బీసీల అస్తిత్వం కోసం ఈరోజు పోరాటం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయనకు ఉద్రేకం ఉంది. మీరు చల్లబరుచుకొని మాట్లాడండి, దానికి కౌంటర్ చేయండి. అంతేగాని ఈ రకంగా దాడులు హత్యలు చేస్తామంటే ఎవడు ఇక్కడ చేతులకు గాజులు కట్టుకొని బీసీలు కూర్చోలేదని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తాం. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న ఒక మహిళను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం వల్లనే వాళ్ళ కార్యకర్తలు వచ్చి అక్కడ కొంచెం కోపంలో ఆ విధంగా చేసిండడానికి అయితే మాట్లాడారు. అయితే గతంలో కేసీఆర్ కూడా ఆంధ్ర పాలన పోవాలని చెప్పేసి అవ్వోనివా నువ్వు, అయ్యోనివా, తెలంగాణకి నువ్వు తోటి పాలోనివా అని మాట్లాడిన దాంట్లో మీకు మాకు ఇయ్యం పొత్తుందా, కంచం పొత్తుందా అని అడిగి, అంటే మీకు మేము పిల్లలని ఇచ్చుకోలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాం. దీంట్లో భాగంగానే కల్వకుంట్ల కవిత గారు ఇలా మీరు సంబరాలు జరుపుకోవడం ఏంది అని చెప్పేసి ఆ మాటలలో కొన్ని సామెతలు చెప్పబోయి మంచానికి కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు అంటే ఆయన ఉద్దేశంలో మనం అందరం కలిసి ఏ రోజు భోజనాలు చేయమని చెప్పి మీ అగ్రవర్ణాలతో మమ్మల్ని పిలవలేదు, మీకు మేము పిల్లలను ఇచ్చుకోలేదు, తీసుకోలేదు, మీకు మాకు ఏం పొత్తు అని చెప్పేసి దాన్ని జాగృతి సంస్థ అంతా వ్యతిరేకించి వక్రీకరించి ఆయన పైన దాడి చేయడం ఇది కేవలం జాగృతి వాళ్ళు మాట్లాడుతుంది తప్ప బయట వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు అని తెలియదు. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ వీరుల వెనుక మనమంతా ఉంటేనే ఆ యుద్ధాన్ని జయించగలం. ఏదైతే తెలంగాణ కోసం మనం అందరం ఏ రకంగా పాటుపడ్డామో అదే రకంగా ఈరోజు తెలంగాణలో బీసీ రాజ్యాధికారం కోసం మనం ఖచ్చితంగా పాటుపడాల్సిన సమయం అయింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకంతా కూడా నేను వివరంగా చెప్తా ఉన్నాను. సోదరులారా, మీరు ఏ పార్టీలో ఉన్నా ఈరోజు ఈ దాడి ఈరోజు మల్లన్న పైన జరిగింది, రేపు ఇంకొక సోదరుల మీద జరిగింది. మీడియా ఛానళ్ల పైన ఈరోజు దాడులు జరగడం ఒక బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. కాబట్టి ఈ రకమైన దాడులను మీరు ఖచ్చితంగా ఆపుకోవాలని చెప్పేసి మీరంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా బయటకు వచ్చి మనం రాజ్యాధికార దిశగా ప్రయత్నించాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా సమావేశాలు జరిగేది ఉన్నాయి.
మేము ఒక కార్యాచరణ అనుకున్నాము. దాన్ని నలుగురిలో కూర్చొని మేము మాట్లాడుకున్న తర్వాత ఒక కార్యాచరణ ప్రకటిస్తాము. ఇది ఆరంభం మాత్రమే. ఇక నుంచి మా ప్రయోగం ఏందో మేము ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రగతి భవన్ అసెంబ్లీ ముట్టడి చేసి మీ అయ్యకే చుక్కలు చూపించిన వాళ్ళం. ఈ దాడులు ఈ ప్రతి దాడులు మాకు కొత్త కాదు. ఎక్కడ అరెస్టులకైనా దేనికైనా ఉద్యమ ధోరణికైనా మేమంతా సిద్ధం. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకంగా పోరాటం చేశామో అదే రకంగా మా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితమైన పోరాటం చేస్తామని తెలియజేస్తాం.